దావీదు గారు ఒక కీర్తన భాగాన్ని రాస్తున్నాడు. ఎవరి విషయంలో? తల్లి విషయంలో, అలాగే పుట్టేటటువంటి మనిషి విషయంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ విషయం? 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. అంతరింద్రియములంటే లోపల ఉన్నటువంటి అవయవాలు. ఇప్పటికి ఎంత ఆధునికమైనటువంటి ప్రపంచంలో, ఇంత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన ఈ ప్రపంచంలో ఇప్పటికీ కూడా మనిషి గుండెకాయలంటే గుండెకాయని తయారు చేయలేకపోయారు, మనిషి చెయ్యి లాంటి చెయ్యిని తయారు చేయలేకపోయారు, మనిషి ముఖం లాంటి ముఖాన్ని తయారు చేయలేకపోయారు, మనిషి కిడ్నీ లాంటి కిడ్నీని తయారు చేయలేకపోయారు. ఎవరండి? శాస్త్రవేత్తలని పిలవబడుతున్న వారు, గొప్ప గొప్ప డాక్టర్లను పిలవబడుతున్నవారు, గొప్ప గొప్ప సైంటిస్టులను పిలవబడుతున్న వారు కూడా ఈ విధమైన మాంసాన్ని తయారు చేయలేకపోయారు, ఈ విధమైనటువంటి ఎముకలను తయారు చేయలేకపోయారు, ఈ విధమైనటువంటి లోపల గుండెను తయారు చేయలేకపోయారు, కంటిని తయారు చేయలేకపోయారు. అంటే దేవుడు సృష్టిని చేశాడు, మాంసాన్ని పెట్టాడు, ఎముకని పెట్టాడు, దీనంతటిని పెట్టినటువంటి దేవుడు ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను కేవలం మనిషికి ఇస్తే, ఈ మనిషి స్వరూపం ఇంకెవరూ తయారు చేయలేరు, ఈ రూపాన్ని ఎవరు సృష్టించలేరు, ఎన్ని తరాలైనా సృష్టించలేరని యునీక్ గా, ఏకమైన దానిగా, ఒక్కదానిగా, ఎప్పటికీ స్థిరపరచబడిన దానిగా ఈ మానవ దేహాన్ని దేవుడు ఏర్పరచాడండి.